అంటే అభిప్రాయాల వరకు మనం బాగుంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలకి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు టీచింగ్ హాస్పిటల్స్లో పనిచేస్తారు. దాని పేరే టీచింగ్ హాస్పిటల్. అప్పుడు హాస్పిటల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి, కాలేజీ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉండాలంటే అది సిస్టమే కాదు. అసలు హాస్పిటల్కి అనుబంధంగా ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే అక్కడ ప్రజలకి వైద్యం అందుబాటులోకి వస్తుంది, పిల్లలకేమో అది ప్రయోగాలకి ఇదిగా ఉంటుంది. అది ఒక జాయింట్ వెంచర్ లాగా ఉంటుంది. సో ఇక్కడ సిస్టమ్ ఏంటంటే గఫూర్ గారు, తమిళనాడు కర్ణాటకలో ఎలాగైతే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లకు కూడా ఫీజులు తీసుకునే విధానం ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి అడాప్ట్ చేసుకొని అప్పుడు ఆ జీవోలు ఇచ్చాడు ఆయన. అర్థమైందా? కన్వీనర్ కోటాలో సీట్లు కూడా 25 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలుకి అమ్ముకునేలాగా ఆయన అప్పుడు జీవోలు ఇచ్చాడు. ఇప్పుడు కిరణ్ చెప్పింది అవే ఆ జీవోలు. అప్పుడు దాని గురించి వాళ్ళెవరు మాట్లాడలేదు. అప్పుడు ఎందుకో మరి టీడీపీ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు నాకు తెలియదు, మాట్లాడలేదు. అప్పుడు జీవోలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోడ్డెక్కి తిరుగుతా ఉన్నాడు, నాన్న ఆడావుడు చేస్తా ఉన్నాడు ప్రైవేటైజ్ అని. మరి వీళ్ళైనా ఆ జీవోలను రద్దు చేసి వీళ్ళు వెళ్తున్నారా అంటే లేదు, వీళ్ళు ఆ జీవోలను అలాగే ఉంచి వీళ్ళు ఈ మార్గం ఎంచుకున్నారు. సో ఈ గందరగోళం అంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అసలు ఏం చేస్తే బాగుంటుంది? వెంకటేష్ గారు, ఇప్పుడు సరే, నేను ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ మధ్య ఒక ఆర్గ్యుమెంట్లో మేము అట్లా ఇవ్వనే లేదు అన్నారు. నాకు అప్పుడు జీవో నంబర్ నాకు గుర్తులేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా పవిత్రుడు, పరిశుద్ధాంశ, ఆయన అసలు ఇటువంటి ఆలోచనే ఉండదు అని ఆర్గ్యూ చేసినారులేండి. కానీ ఆ రోజు మేము ఖండించినాం, మా పార్టీ తరఫున మేము ఖండించినాం. సీట్లు అమ్ముకోవడం తప్పు, ఆ రకంగా పిల్లవాళ్ళ మీద ఫీజులు వసూలు చేసేటువంటి పద్ధతి సరైనది కాదు, వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పినాం. దానికి సమాధానం కూడా చెప్పినాడు, విత్డ్రా చేసుకోము అని. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి అంటే మేము చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్, జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఒకటి కాదండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయదలుచుకున్నాడు, యాగి చేస్తున్నాడు అంటే రాజకీయం చేయదలుచుకున్నాడు, ఈ గవర్నమెంట్ మీద రాలేదలుచుకున్నాడు. మేము ప్రిన్సిపల్ స్టాండ్ ఆ రోజు మేము ఖండించాము, ఈ రోజు కూడా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే సార్, టీచింగ్ హాస్పిటల్స్ కాలేజెస్ వేరువేరుగా చూడకూడదండి. జనరల్గా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ ఎప్పుడైతే కలకల్లాడుతుంటాయి అంటే మనం కోరుకోకూడదు రోగాలు రావాలని, కానీ పేషెంట్స్ ఇంటర్న్ ఎక్కువ ఉంటేనే విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను 2-3 ప్రైవేట్ కాలేజెస్ కావాల్సిన పేరు కూడా చెప్పగలుగుతాను. నేను ఎప్పుడు పేషెంట్ ఉండరు, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు విజిట్ వస్తారంటే అక్కడ ఇక్కడ నుంచి పట్టుకొని వచ్చి కూర్చోబెడతారు వాళ్ళను. ఆ రకంగా థియరీ మాత్రమే చదువుకొని డాక్టర్ కాలేడండి ఎవడు, వాడు సగం డాక్టర్ అవుతాడు, ప్రావీణ్యత లేని డాక్టర్ అవుతాడు, తర్వాత జనం మీద ప్రయోగం చేసి దాని జనం చంపుతాడు. కాబట్టి టీచింగ్ హాస్పిటల్స్ ఎప్పటికి కానీ ఫ్రీగా మందులు ఇచ్చి మంచి డాక్టర్లు చూస్తారంటేనే. ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది సార్, వేరే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది. మీరు ఇక్కడ కర్నూలు మెడికల్ హాస్పిటల్ పోండి, కర్నూలు జనరల్ హాస్పిటల్కు క్యూలో ఉంటారు, వందల మంది పేషెంట్స్ వస్తారు. బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు చూస్తారని. అందుకోసం ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇది ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదనేది ఒక ప్రిన్సిపల్ స్టాండ్ మేము మా పార్టీగా మేము అనుకుంటున్నాం అండి. రెండవది ఏమంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో యాన్యుటీ స్కీమ్ అని ఒకటి ఉండింది. బహుశా మాణిక్యవర ప్రసాద్ గారు అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. యాన్యుటీ స్కీమ్ అంటే ఏమిటి? ఎవడైనా పెట్టుబడి పెడతాడు, ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు, ఒక బ్రిడ్జ్, ఒక రోడ్డు వేస్తే పెట్టుబడి ఎవడో పెడతాడు, వానికి ఇంట్రెస్ట్ కలిపి గవర్నమెంట్ పే చేస్తుంది. అది వేరు, దానివల్ల నష్టం లేదు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడికి వచ్చేపాటికి నేను మాణిక్యవర ప్రసాద్ గారిని పదే సవినయంగా మనవి చేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు తీసుకుని ఉంటే, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని విచారణ జరిపి జైలు వేయండి. మెగా వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చి జనాన్ని కొల్లగొట్టాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడుకున్నాడు, మీరు ఆ పని చేయరు. కాబట్టి ఆయన దారిలో మీరు పోవద్దు.
ఈ 17 కాలేజీలో వెంకటకృష్ణ గారు నేను ఒకటి చెప్తున్నాను సార్, చాలా క్లియర్ చేస్తున్నాను నేను. 17 కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఇచ్చింది. 17 కాలేజీలకు కూడా 60% గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. మనం పూర్తి చేసే కొద్దీ వాళ్ళు ఇస్తారు. ఆ రకంగా మీకు ఈ మొత్తం భారం ఒక 3,000 కోట్ల రూపాయలకు మించి ఉండదు. దయచేసి దీనికోసం ఒక ఆల్రెడీ స్కీమ్ ఫంక్షనింగ్ లో ఉండేదాన్ని నేను ప్రజల కోసం తీసుకుని వస్తే ఇదిగో వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి Right. ఇచ్చేసినారు అనేటువంటి Last చెడ్డ పేరు comment, మీరు 1 తీసుకొని minute. రైట్ వస్తున్నారు. రైట్ గాఫూర్ కాబట్టి సాబ్ కిరణ్ దయచేసి మాణిక్యవర ప్రసాద్ Last 1 గారు, minute. ఎందుకంటే ఆయన ప్రజల మనిషిగా ఉంటాడు, గవర్నమెంట్ అంటే చంద్రబాబు గారికి నచ్చ చెప్పమని నేను కోరుతున్నాను. రైట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి పీపీపీ అనేది అనివార్యంగా కనపడతా ఉంది నిధుల విషయంలో కానీ, లేకపోతే ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి.